హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మార్నింగ్ 5కి వీడియో అయితే 5కి స్టార్ట్ చేసిన. 5:30 అవుతుంది. 5:30 లోపు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అన్నట్టు ఇది. మార్నింగ్ వంట చేసే వ్లాగ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మార్నింగే 5:30కి అట్లా లేచిన. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలకు, అందుకనే కొంచెం మార్నింగే ఇంకా వంట చేయాల్సి వస్తుంది. ఇన్ని రోజులు అయితే కొంచెం రిలాక్స్ చేసుకున్నాం, కానీ ఇంకా తప్పదు కదా ఇప్పుడు. అందుకోసమనే ఇంకా 5:30కే లేవడం స్టార్ట్. మా బాబుకి అయితే ఇంకా 7:30 వరకు బస్సు వచ్చేస్తుంది. అందుకోసమని ఇంకా మార్నింగ్ చేస్తున్న ఫ్రెండ్స్. ఓకేనా. డైలీ వ్లాగ్స్ చేద్దామంటే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. ఇన్ని రోజులు అయితే కొంచెం బిజీగా ఉన్నా. కాకపోతే ఇప్పటి నుంచి అన్నీ ఇంకా డైలీ వ్లాగ్స్ చేయాలి, ఎందుకంటే వాచ్ టైం అనేది అయితే నాకు ఇంకా అవ్వట్లేదు. అందుకోసమనే ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు షార్ట్స్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే ఈ లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ అండి చూడండి, సపోర్ట్ చేయండి. స్క్రిప్ట్ చేయకండి వీడియో ఒక వీడియో అయిపోవాలంటే చాలా టైం పడుతుంది కదా, చాలా కష్టంతో కూడుకున్న పని కదా. చాలామంది యూట్యూబర్స్కి అయితే తెలుసు ఒక వీడియో కంప్లీట్ కావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది. ఓకే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను మార్నింగ్ అయితే ఈరోజు అయితే బొబ్బరి పప్పు చేస్తున్నా. రైస్ పెట్టేసిన, పప్పు నానబెట్టి కొంచెం గాలి ఇచ్చిన, ఎందుకంటే కొంచెం ఉష్క అట్లా ఉంటుందేమోనని. ఇంకా పప్పు కొంచెం నానాలి కదా, నానంతసేపు ఏం చేయాలి అని అందుకే ఇంకా ఊడుస్తున్నా. ఇంట్లో నుంచి ఊడ్చేసి ఇంకా బయట ఊడ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కర్రీ చేద్దామని చేస్తున్నా. ఎందుకంటే ఒక పని చేసుకుంటూ మళ్ళీ ఆ పని కొంచెం మనం దానికి టైం ఇచ్చి పప్పు నానాలి కదా, పప్పు నానాలంటే కొంచెం టైం ఇచ్చేస్తే నేను ఇంకా ఆ టైంలోపు ఇంకా ఊడుస్తున్నట్టు అట్లా. ఓకేనా. ఇంకా మా బాబు అయితే లేవలేదు. ఇంకా ఆయన లేచేసరికి అయితే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఆయన రెడీ చేసి పంపించడమే కదా. అట్లా మనకు టైం సేవ్ చేసుకోవడం కోసమని ఇంకా మధ్యలో మనం ఖాళీగా ఉండకుండా ఫాస్ట్గా పని చేసుకుంటేనే అయిపోతుంది కదా. ఇప్పటి నుంచి అయితే ఇంకా ప్రతి ఒక్క మదర్కి అయితే ఇంకా అదొక టాస్క్ అన్నట్టు, పిల్లలను రెడీ చేయడం, టైంకి బస్సు వచ్చే టైంకి అయితే ఇంకా రెడీ చేసి పంపించడం కదా అట్లా. ఎందుకంటే మనకి ఇంకా కూడా అలవాటు అయిపోతుంది ఇంకా మార్నింగ్ లేవడము. ఇన్ని రోజులు బద్ధకంగా పడుకున్నట్టు ఇప్పుడు కుదరదు కదా. 2-3 రోజులు లేచామంటే ఇంకా మనకు ఆటోమేటిక్గా తెలివి పడుతుంది అన్నట్టు. అట్లా మనకైతే ఇంకా టైం సేవ్ చేసుకోవాలంటే ఇంకా ఫాస్ట్గా పని చేసుకోవడమే, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో మరి నాకైతే ఇంకా వాచ్ టైం అనేది ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకో వీడియోస్ అయితే కొంచెం ముందుకు వెళ్ళట్లేదు, మరి ఏంటో తెలియట్లేదు. కానీ ఓకే చూద్దాం. ఒక్కొక్కరి లక్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మరి నాకు లక్ అనేది ఎప్పుడు వస్తుందో ఇంకా వెయిట్ చేయాలి. ముందే యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని కదా. ఒక్కొక్కరికైతే తొందరనే వచ్చేస్తుంది. మరి ఏమో ఇంకా వాళ్ళ అదృష్టము, దానికి ఇంకా ఎవరేం చేయలేము. ఇదిగో చూడండి, అయితే పప్పు చేస్తున్నా. ఇంకా టైం కొంచెం ఎక్కువనైంది, అందుకోసమనే ఈరోజు ఈయన కూడా డ్యూటీకి 7కి వెళ్ళాలి. అందుకోసము ఇంకా గంజిలో వేస్తే కొంచెం లేట్ అవుతుంది కదా అని కుక్కర్లో వేస్తున్నా, కొంచెం ఫాస్ట్ కావాలని. చూసారా, 6 అయ్యేసరికి మాకు ఇక్కడ విండో నుంచి అయితే గ్యాస్ దగ్గరికి ఇట్లా వెలుతురు వస్తుంది. చూడండి, నా మొహం పైన వెలుతురు పడుతుంది. 6 అవుతుంది ఆ టైంకి, అప్పుడే వెలుతురు వస్తుంది. అసలు ఇది వర్షాకాలం లాగానే లేనే లేదు కదా. వర్షాకాలమే కానీ వర్షాకాలం లాగా లేదు, చాలా ఎండలు కొడుతున్నాయి. ఇంకా మా సైడ్ అయితే పత్తి విత్తనాలు అనేది పెడతాను ఫ్రెండ్స్. పెట్టిండ్రు కానీ పాపం పెట్టినప్పటి నుంచి ఒక్క వర్షం అయితే లేదు. అవి ఎట్లా మొలుస్తాయో ఏమో. చాలా అంటే చాలా ఎండలు, విపరీతంగా ఎండలు కొడుతున్నాయి అసలు. ఆ ఎండలకైనా ఇంకా పనులకు వెళ్తాండ్రు, పనులకు వెళ్ళకుంటే తప్పదు కదా. నేనైతే టమాటాలు కట్ చేస్తున్నా. ఇంకా టమాటాలు కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక్కసారి మనం వాటర్ వేసుకొని మొత్తం పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. నేనైతే అదే ప్రాసెస్లో ఉన్నాను. చూడండి, నేనైతే కారం కూడా వేస్తున్నా.
ఒక్కసారి దగ్గర చూపిస్తా చూడండి. ఇదిగోండి. ఇంకా పప్పు అయితే కొంచెం మంచిగా నానింది కదా మనకు, కొంచెం తొందరనే ఉడుకుతుంది. కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి నేనైతే ఎక్స్ట్రా ఉంచుకున్నాను, ఇంకా అవి కూడా వేస్తున్నా. మళ్ళీ కట్ చేసిన 2 టమాటాలు ఇవి వేస్తున్నా. చూడండి కొంచెం అయితే అడుగు అంటుకున్నది, కానీ ఏం కాదు, మనం వాటర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. అందుకోసమనే అడుగు అంటుకున్నా కూడా ఏం కాదు, కొంచెం అంటే మనం వేంపుకున్నట్టు ఉంటుంది పప్పు అట్లయితే. ఓకేనా, చూడండి నేను వాటర్ కూడా వేసుకున్నా. ఇంకా మనం విజిల్కి పెట్టుకోవడమే. దీంట్లో ఇంకా నేనైతే మిగుతుంది మళ్ళీ ఇంకొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది వంట పని. మార్నింగ్ వంట పని అయిపోతే మొత్తం పనంతా తీరినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనకు ఫాస్ట్గా అంటే తొందరగా కావాలంటే కొంచెం మనం తొందరగా లేవాలి. లేస్తే మనకైతే ఇంకా వంట పని అయిపోతే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి నేను కొత్తిమీరని కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా. ఒక్కసారి బాగా కలుపుకొని కథం విజిల్కి పెట్టుకుంటే అయిపోతుందండి. ఇంకా నేను మళ్ళీ ఇంకా ఊడ్చి బాబుకు నీళ్ళు పెట్టి మొహం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా అవన్నీ చేసుకునేసరికి మనకైతే ఇదైతే అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తే అయిపోతుంది. చూడండి ఇంకా అయిపోయింది. వాళ్ళకు బాక్సులు పెడతాను. ఇంకా ఈయనకుని మా బాబుకి ఇద్దరు తొందరగా వెళ్ళడం ఈరోజు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకోసమనే ఈయనకు కూడా పెడతాను ఫస్ట్ బాక్స్. ఈయనకు పెట్టిన తర్వాత ఇంకా మా బాబుకి ఇద్దరికి పెట్టేసి ఇంకా రెడీ చేయడమే మా బాబుని అయితే లేపి. ఓకేనా ఫ్రెండ్స్. ఈయనైతే రెడీ అయిపోయిండు, చూసారు కదా. అసలు ఎండలకు చాలా ఎండలు కొడుతున్నాయి కదా. అసలు శ్రేష్ఠ అయితే ఇంకా అన్నం తింటలేడు. ఇంకా ఆయనకైతే మళ్ళీ ఇంకా వేరే ఏదైనా చేసి పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్క రోజైతే. చూడండి ఈయనకైతే బాక్స్ పెడుతున్నాను నేను. ఇంక ఈయనకు పెట్టిన తర్వాత ఇంకా మా బాబుకి పెట్టడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి మరి. ఓకే మరి, థ్యాంక్ యూ అండి వీడియో పూర్తిగా చూసినందుకు.